గుడ్ పాయింట్. బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద డిబేట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగాను, ఒక మంత్రి అనిల్ గారు ఒక రకంగాను, ఇంకో మంత్రి ఏమో వ్యంగ్యంగాను పోలవరం దీని గురించి ఇచ్చేశారు. మనకి దానికి డిఫరెంట్ గా ఏం చేయకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతాను మిమ్మల్ని. నేనేం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫాల్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం. డయాఫాల్ కనపడలేని మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు, సార్ 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ వేసే అవకాశం ఉందంట. అరే కమిటీ వేద్దామయ్యా, అది కాదు కదా మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపడాలి. నాకు ఒక ఎంక్వైరీ చేసేయండి, యాక్షన్ తీసేసుకోండి, ఏం చేస్తారు మీరు. ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇంత ప్రజల భవిష్యత్, ఇది ఎంత అన్యాయం జరిగింది. అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ చేసేయండి, ఎప్పుడు చేసేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు రాసికి. సార్ నిర్వాసితులకు సంబంధించి సార్ ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టినా, నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డే. ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. రోజు రోజు పెరిగిపోతుంది ఖర్చు కూడా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. రోజు రోజు అమౌంట్ పెరిగింది, ఆర్&ఆర్ పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది. వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను ప్రాజెక్ట్ ని. సార్ వన్ మినిట్. You seem to be having good relations with the Prime Minister. Are you going to have any influence with the Prime Minister to get the 10,000 crore for the Polavaram project? అయిపోతుంది. 10,000 కోట్లు నీకు ఇస్తాను, మీరు చేసేస్తారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు, నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్ సార్, ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు. వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైంది కాబట్టి అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. అకౌంట్ మంత్రి